సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్లారు, విదేశీ పర్యటన వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? ఆయన మామూలుగా దేశం దాటితే ఆయన పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా ప్రస్తావిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఆయనకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్లారు అనే దానిపైన దాదాపు 4 రోజులుగా గోప్యత ఉంటుంది. ఈ గోప్యత పైన ప్రశ్నించినప్పుడు అది భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచామని తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నమాట. దాంతోపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే ఆయన ఈవీఎం ధ్వంసం చేశారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్తే సార్. చాలా బిజీ షెడ్యూల్ మొత్తానికి ముగించుకొని వచ్చేసారు. ఎలా చేశారు ఎలక్షన్? బ్రహ్మాండంగా జరిగింది. ఎర్రగొండపాలెం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గం. పశ్చిమ ప్రకాశం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం ఇవన్నీ. సో అటువంటి ఏరియాలో వైసీపీ సార్ ఎదురీదింది లాంటి ఒక ప్రచారం ఉంది. అది చాలా తప్పుడు ప్రచారం. తెలుగుదేశం పార్టీ పచ్చపత్రికలు పిచ్చి రాతలు నిత్యం రాస్తూనే ఉంటారు. దానిలో భాగమే ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతాన్ని మించినటువంటి ఘనమైనటువంటి విజయాన్ని నమోదు చేయబోతుంది. గొడవలకు కారణం ఏంటి? ఆ ఏరియాలో ఎప్పుడు లేనిది ఆ స్థాయిలో గొడవలు అవడానికి అభద్రతా భావం, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి అభద్రతా భావం వల్లనే ఆ గొడవలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్లే ముందుగా గొడవలు చేసి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని రాకుండా చేయాలనేటటువంటి ఒక తప్పుడు ఆలోచనతో చేసినటువంటి గొడవలు అవన్నీ. సో వాళ్ళు ఓటింగ్ రావాలి. మీరు ఒక్కసారి గొడవలు జరిగినటువంటి ప్రాంతాలను కానీ మీరు గమనించితే తెలుగుదేశానికి ఎక్కడైతే ప్రాబల్యం ఉందో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వర్గం ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ మాత్రమే గొడవలు జరిగాయి. మిగిలిన ప్రాంతంలో ఎక్కడా కూడా గొడవలు జరగలేదు. ఆ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ లో టీడీపీ బలం ఉన్న దగ్గర గొడవ చేసుకున్నారా? ఖచ్చితంగా. టీడీపీకి బలం ఉన్న దగ్గర గొడవ చేస్తే వాళ్ళకి నష్టం కదా. అంటే అది ఒక కావాలని కుట్రపూరితమైనటువంటి చర్య. ఎలా అంటే మొట్టమొదటి ఎలక్షన్స్ స్టార్ట్ అయినటువంటి మొట్టమొదటి స్టార్టింగ్ హవర్స్లో 11 గంటల ముందు వారికి ఉన్నటువంటి ఓటింగ్ను మొత్తాన్ని వేయించేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వచ్చేటప్పుడు వాళ్ళని అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు గొడవలు చేశారు. వాళ్ళు ఓటింగ్ వేసుకున్న తర్వాత చేసినటువంటి గొడవలు. ఓకే, ముందు వాళ్ళు ఓటింగ్ అంతా చేసుకుని తర్వాత వైసీపీ ఓటింగ్ వచ్చే టైం గొడవలు చేయాలి. అది ప్లానా? సో అది డ్యామేజ్ చేసిందా మీకు ఏమైనా? ఖచ్చితంగా చేయలేకపోయారు. కొన్ని చోట్ల అయితే చేశారు. ఎలా అంటే భద్రతా కారణాల వలన కొన్ని ప్రాంతాల్లో పోలీసులు సరిగా లేకపోవడం, ఈవీఎంలోకి వీళ్లే వెళ్ళిపోయి ఈవీఎంలని వీళ్లే డైరెక్ట్గా ఓటర్ దగ్గర నుంచి స్లిప్లు తీసుకొని వీళ్లే ఓటేయించుకోవడం ఇలాంటివి జరిగాయి. అవునా? జరిగాయి. కొమరోలు, అలాగే అమన్ గుడిపాడు, వీరభద్రాపురం. మరి రీపోలింగ్ అడగలేదు? మేము అడిగాము ఆల్రెడీ. కలెక్టర్ గారిని అడిగి వారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసీ వాళ్ళు ఇనిషియల్గా రీపోలింగ్ ఇవ్వడం సాధ్యపడదని చెప్పారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు. దాదాపుగా 18 చోట్ల అలాగే చేశారు మీ కాన్స్టిట్యూన్సీలోనే. ఎస్. ఓకే, స్టిల్ మీకు కాన్ఫిడెన్స్ ఉంది గెలుస్తామనే? 100% ఉంది. విజయానికి సంబంధించి డోకా లేదు? 100% లేదు. రైట్. అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశం మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ఎక్కడికి పోతే మీకెందుకు? ఆయన ఎక్కడికి పోయారు, హ్యాపీగా ఎలక్షన్ అయిపోయింది, సరదాగా పోయారు, మీకెందుకు? అతను ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పే అబద్ధపు మాటలకి ఈ విదేశీ పర్యటనలో వారు చేస్తున్నటువంటి ఆ చేష్టాలకి పొంతం లేదు. ఏంటి చేష్టలు? జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకొని వారు లండన్కి వెళ్ళారు. దాని మీద రాద్ధాంతం చేస్తున్నటువంటి ఈ పచ్చపత్రికలు, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేసుల్లో ఉన్నారు. మహారాష్ట్రలో ఒక కేసు ట్రయల్ అవుతుంది. ఆ కేసులో పర్మిషన్ తీసుకోకుండా ఈయన దాటి వెళ్ళిపోయాడు దేశాన్ని. ఇమిగ్రేషన్ అధికారులు కూడా అడ్డుకున్నారు. నీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉండగా నువ్వు ఎలా వెళ్తావని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటే ఇనిషియల్గా వాళ్ళు ఏదో పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దుబాయ్కి వెళ్తున్నటువంటి వ్యక్తి ఆరోగ్య కారణాలు చూపించి అమెరికా అన్నాడు. మరి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మిత్రులు ఎవరు కూడా అమెరికా వచ్చినట్టుగా ధృవీకరించలేదు. టీడీపీ ఎన్ఆర్ఐసీలతో ఎవరు కూడా ధృవీకరించలేదు వచ్చినట్లుగా. దాంతోపాటు దుబాయ్లో లేడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఎక్కడికి వెళ్ళాడు? అంటే గతంలో దాచినటువంటి సొమ్ముని మళ్ళీ పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకు పంపించడానికి వెళ్ళాడా, లేకపోతే ఇప్పుడు దండుకున్నటువంటి డబ్బుని దాచుకోవడానికి వెళ్ళాడా?
ఎందుకు ఇంత గోప్యత చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారి కొడుకు కానీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పారిపోయారు. ఇక్కడేమో పచ్చ బ్యాచ్ చిందులు వేస్తూ బెట్టింగులు కాస్తూ మేమే వస్తున్నామని హడావుడి చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ హడావుడికి వాళ్ళు గోప్యతకి ఎక్కడన్నా సంబంధం ఉందా? ఏడికి పోయి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ దోచుకున్నటువంటి డబ్బు దాచుకోవడానికి దోచుకున్నారు సార్. ఇప్పుడు ఎలక్షన్లో ఆయన మొత్తం డబ్బులని ఖర్చు పెట్టుకుని పోతే ఎక్కడ దోచుకోవడానికి ఉంది సార్? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అది మనం అందరం చూసాం. ఎన్ని ఫేక్ కంపెనీలని క్రియేట్ చేసేసి సింగపూర్ లాంటి దుబాయ్ లాంటి కంపెనీల నుంచి డబ్బుని ట్రాన్స్ఫర్ చేశాడు, మనం చూసాం కదా. ఇది కూడా అదొక ప్రయత్నం. ఖచ్చితంగా ఎలక్షన్స్ అడ్డం పెట్టుకొని దేశంలో తప్ప దేశంతో పాటు మిగిలిన దేశాల నుంచి కూడా కలెక్ట్ చేసి ఉంటాడు. మన చంద్రబాబు నాయుడు గారి మిత్రుడే కదా సింగపూర్ కి సంబంధించిన ఒక మంత్రి ఈశ్వరన్ గారు. మరి ఆయన కలుసుకోవడానికి వెళ్ళాడేమో, జైల్లో ఉన్నట్టున్నారు. ఏముంది, ఎట్లయినా చేస్తాడు చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేయగలరు. ఊహలు, మీ ఆలోచనలు అంతే. పాసిబిలిటీ ఊహలు కాదు, గోప్యత దేనికి కారణమో చెప్పాలి కదా. ఆయన ఎక్కడికైనా పోతే ఇమీడియట్ గా అందరికి చెప్పేవాడు, హడావుడి చేసేవాడు, నిత్యం ఏదో ఒక మీడియాలో హల్చల్ చేసేవాళ్ళు, ఆయనకి సంబంధించినటువంటి వివరాలని మీడియాకి లీకులు ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఈ గోప్యత? ఏం జరుగుతుంది? ఓడిపోతాననేటటువంటి భయంతో పారిపోయాడా? దోచుకున్నటువంటి డబ్బుని దాచుకోవడానికి వెళ్ళాడా? లేకపోతే ఏదన్నా కారణం ఉందా? చెప్పాలి కదా. ఏదైనా ఉండొచ్చు. ఏ కారణంతో పోతే ఏంటి? ఆయన గోప్యత ఉంటే ఏంటి? ఆయన మీ కన్సర్న్ ఏంటి? ఆయన భద్రతకు సంబంధించి కన్సర్నా లేకపోతే ఇంకేమైనా వేరే కన్సర్న్ ఉందా? మేమేమంటున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి ఒక పర్మిషన్ తీసుకొని సజావుగా సక్రమంగా విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి మా నాయకుడి మీద విషం చిమ్మే మీరు ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు దేనికి నిదర్శనం అని అడుగుతున్నాం. చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆయన ఎట్లా పోతే ఎట్లా అంటే ఎట్లాగా? మీరు ఒక పక్కన మమ్మల్ని విమర్శిస్తూ, మీరు విమర్శలకి తావిస్తూ, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి కదా. సో దాస్తున్నారు అంటే సంథింగ్ ఏదో ఉంది. మీ నాయకుడి పైన ఎటువంటి దుష్ప్రచారం చేశారు కాబట్టి ఆయన కూడా అలా చేసి ఉండొచ్చు మీ లెక్క. సో బెట్టింగ్ల ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి 1:1, 1:2, 1:2.5 కూడా పోతున్నారు. ఎందుకు గెలుస్తామనే ధీమా ఉంటే వైసీపీ బెట్టింగ్లకు పోలేకపోతే? దళారులు, దగాకోర్లు, దోపిడీదారులు, పెద్ద ఎత్తున డబ్బును సంపాదించినటువంటి తెలుగుదేశం పెత్తందారులు కావాలని ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు. అమాయకులైనటువంటి ప్రజల్ని దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ బెట్టింగ్లు కాస్తూ వాళ్ళకి ఇలాంటి ఆశ చూపించి 1కి 2 ఇస్తాం, 2కి 3 ఇస్తాం, 3కి 4 ఇస్తాం, ఏదైనా చెప్తారు. తర్వాత చేతులు ఎత్తేస్తారు కదా. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. బెట్టింగ్లు కడతారు, ఏదన్నా వస్తే డబ్బు తీసుకుంటారు, రాకపోతే ఎగ్గొడతారు. దీనికి ఇస్తామనే దానికి ఇస్తే కదా నష్టమో లాభమో తెలుసు. ఇవ్వనప్పుడు ఏమైనా చెప్పొచ్చు. నాకు ఇవ్వలేదని ఎవరు కోర్టులకు పోయి ఇంకెవరిని అడిగే పరిస్థితి ఏం చేయలేరు కదా. కేసులు కూడా పెట్టలేరు కదా. ఓకే, అట్లా కాదంట కదా. ముందే ఇద్దరు డిపాజిట్ చేయాలంట డబ్బులు. ఎవరి దగ్గర? ఎవరో ఒకరి దగ్గర, నమ్మకమైన వాళ్ళ దగ్గర. ఇద్దరికి నమ్మకమైన వాళ్ళ దగ్గర. సార్, రాష్ట్రంలో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. గతాన్ని మించినటువంటి మెజారిటీ తోటి మేము గెలవబోతున్నాం. దానికి అనేక ఉదాహరణలు చెప్పుకొచ్చాం. మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ఈ దేశంలోనే మహిళలపై అత్యంత గొప్పగా పరిపాలించినటువంటి రాష్ట్రాల జాబితాలో ఏపీ నంబర్ 1గా ఉంటుంది. ఎందుకంటే మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, లేదా ఈ ఇంటి నిర్మాణాలు కానీ, స్థలాల రిజిస్ట్రేషన్స్ కానీ పెద్ద ఎత్తున లబ్ధి జరిగింది మహిళలకి. డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం కానీ, అమ్మఒడి ఇవ్వడం కానీ, ఆసరా కానీ, ప్రతి విషయంలో కూడా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంది. దాదాపుగా 4,75,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం, పథకాల కోసం వెచ్చించినటువంటి, సంక్షేమానికి వెచ్చించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనిలో ఆకర్షితులయ్యేది ఎవరు? కుటుంబాన్ని పోషించుకోవడానికి బాధ్యతగా వ్యవహరించేటటువంటి మహిళలు. సో ఈ మహిళలందరూ కూడా జగనన్న రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయేమనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లైన్లలో నిలబడి ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ఓట్లు వేశారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటకి మీరు 5 నెలలు కంటిన్యూస్గా పబ్లిక్లో ఉన్నారు సార్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాత్రి నుంచి పగల వరకు అంత పబ్లిక్లో తిరుగుతున్నారు. ఒక 5 కీ ఫ్యాక్టర్స్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఓటు వేయడానికంటే. మీరు మహిళలు చెప్పారు, మీ రిమైనింగ్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి? మంచి పరిపాలన, ఎక్కడా కూడా
మీడియేటర్ లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి పథకం ఇంటికి చేరింది. వైద్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు, సచివాలయ వ్యవస్థ, మన బిడ్డల ఉద్యోగాలు మన గ్రామాలలోనే. ఏ రకమైనటువంటి పథకం కావాలన్నా సచివాలయం దగ్గరికి వెళ్ళి అందుకునేటటువంటి పరిస్థితి. బిడ్డలకు కావాల్సినటువంటి విద్యా వ్యవస్థని సమూలంగా మార్చివేశారు. విద్యా వ్యవస్థని మన గ్రామంలోనే మన స్కూల్నే ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం పెట్టి 2 లాంగ్వేజెస్తో కూడినటువంటి బుక్స్ను ప్రింట్ చేపించేసి బిడ్డలకి ఫ్యూచర్ ఇవ్వడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రిగా జగనన్నను చూడడం. ఇంటి నిర్మాణాలు 31 లక్షల ఇళ్ళు ఇచ్చి 25 లక్షల ఇంటి నిర్మాణాలు చేసి ఇళ్ళు లేనటువంటి పేద కుటుంబాలని ఆదుకోవటం. పారిశ్రామిక విధానంలో బ్రహ్మాండమైనటువంటి సులువైన మార్గాల ద్వారా పర్మిషన్లు ఇప్పించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయిలో నిలబెట్టడం. జిఎస్డిపి దేశ జిఎస్డిపి కన్నా దాదాపుగా 3% పైచిలుకు సాధించారు అంటే రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ముందుకు పోతుందో ఇవన్నీ ఉదాహరణలు. ఒక సామాన్య మనిషి బతకడానికి కావలసినటువంటి తిండి, వ్యవసాయం, ఆ వ్యవసాయానికి కావలసిన రైతు భరోసా కేంద్రాలు, విత్తనం కొనుగోలు దగ్గర నుంచి పంట అమ్మకం దాకా పాడి పరిశ్రమని ప్రోత్సహిస్తూ అమూల్ లాంటి వ్యవస్థలను తీసుకురావడం. అలాగే ఆరోగ్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలని సంపూర్ణంగా కంప్లీట్ చేసి 25 లక్షల రూపాయలతోటి ఆరోగ్యశ్రీ ఇవ్వడం. మళ్ళీ చదువుకు సంబంధించి అంటే ఒక సామాన్యుడు బతకడానికి కావలసిన అన్ని వనరులను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తున్నారు. ఓకే, పబ్లిక్ అది ఫీల్ అవుతున్నారా? 100% ఎక్స్పీరియన్స్. ఇది ప్రజలకు, ఇది గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు, అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు గ్రామాల్లో కనపడుతున్నాయి, విజిబుల్ డెవలప్మెంట్ ఉంది, గ్రామాల్లో కనపడుతున్నాయి. గ్రామ స్వరాజ్యం అని గాంధీ గారు ఏదైతే చెప్పారో దాని ప్రతిరూపంగా ఈరోజు ఏపీ రాష్ట్రంలో పరిపాలన సాగింది. ఇది వాస్తవం, ఇది ప్రజలకు అందింది. కాబట్టే పెత్తందారులు ఒకవైపున ప్రభుత్వాన్ని మార్చాలని పోటీపడి వారు గొడవలు చేసి దౌర్జన్యం చేసి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే పథకాలు అందుకున్నటువంటి పేదవాళ్ళు కష్టపడినా కూడా సాయంత్రం 12 అర్ధరాత్రి వరకు కూడా ఉండి ఓట్లేశారు. ఈ విధ్వంసం జరిగిపోయింది రాష్ట్రంలో అంటూ చేసిన ప్రచారం నష్టం చేయలేదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీని డిఫెన్స్లో పడేసింది ఎన్నికలకు ముందు అంటూ ప్రచారం ఉంది. సార్, ఈ రాష్ట్రంలో చుక్కల భూములు క్లియర్ చేయడం కానీ, అసైన్డ్ భూములను క్లియర్ చేయడం కానీ, ల్యాండ్ సర్వే చేయించడం కానీ ఇవన్నీ ప్రజలకు జరిగినటువంటి మేలు. సో ప్రజల కోసమే నిత్యం ఆరాటపడే జగనన్న అన్యాయం చేస్తాడని ప్రజలు అసలు అనుకోలేదండి. తప్పుడు ప్రచారం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు పచ్చ బ్యాచ్ ఎప్పుడూ విషయం కక్కుతూనే ఉంది. ఏ పథకం మీద రాయలేదు, అమ్మఒడి మీద రాశారు. ఇవాళ అదే అమ్మఒడిని కాపీ కొట్టి మళ్ళీ మేము కూడా ఇస్తానని ముందుకు వచ్చారు. రైతు భరోసా మీద మాట్లాడారు, రైతులకు ఇచ్చే రుణాల మీద మాట్లాడారు, డ్వాక్రా రుణాల మీద మాట్లాడారు. ఇవాళ అన్ని ఉచితాలని చెప్తూ మళ్ళీ వాళ్లే మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఒకటి నెరవేర్చినటువంటి చరిత్ర ఆయనదైతే ప్రజల వద్దకి పాలన తీసుకెళ్లినటువంటి చరిత్ర మాది. ఆ రోజు నాయకుడి దగ్గరికి ప్రజలు పరిగెత్తేవాళ్ళు, ఈ రోజు ప్రజల దగ్గరికి నాయకుడు పరిగెత్తుతున్నారు. ఇది మాకు వారికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ప్రజలు కూడా ఓట్లేయడానికి అంతే విధంగా పరిగెత్తి ఓట్లేశారని మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టే వైనాట్ 175 అంటున్నాం. ఖచ్చితంగా మేము బలమైనటువంటి నంబర్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మహాకూటమి అధికారంలోకి రాబోతోంది, ఇంకా రోజులు గడవడమే ఆలస్యం అని మంత్రివర్గ ఏర్పాటు కూడా చేసేసుకున్నారు వాళ్ళ పార్టీ. చాలా ధీమాగా, చాలా లాస్ట్ టైం కూడా ఇలాగే చేశారు కదా. 2019లో కూడా వాళ్ళు చేసిన హడావిడే అంతా ఇంత కాదు. ఏకంగా ఎర్రగొండపాలెంలో పోటీ చేసిన అభ్యర్థి అయితే మార్కాపురంలో పెద్ద విందిచ్చేసి మేము గెలిచేస్తున్నామని పెద్ద విందిచ్చి యాటలు కోసి పండగ చేశాడు. ఆ తర్వాత చూస్తే 33,000తో ఓడిపోయాడు. ఇది వాళ్ళకి అలవాటైనటువంటి హడావిడి. ఖచ్చితంగా ఓడిపోతున్నారని తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వీళ్ళిద్దరి నోటి నుంచి మాట రావట్లేదు. మిగిలినటువంటి భజన బ్యాచ్ ఖచ్చితంగా కూస్తూనే ఉంటుంది, అది వాళ్ళకి అలవాటు. సో అది మేకపోతు గాంభీర్యమేనా? ఖచ్చితంగా. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీ అనుకుంటున్నారు? మళ్ళీ నవ్వులు పాలవుతారు. ఇవాళ ఏది మాట్లాడినా పెద్ద ఎత్తున ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డది అనేది వాళ్ళకి తెలుసు. ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది. ఇవాళ బీజేపీతో పొత్తెందుకు పెట్టుకున్నాడు? బీజేపీ కోట్లుండి పొత్తు పెట్టుకున్నాడా? చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంది దేనికోసం? ఏం కారణం చేత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే ఒకే ఒక్క కారణం, సింపుల్.
కేంద్ర వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లని ఓటు వేయకుండా చేయాలనేటటువంటి ఒక బుద్ధి, ఒక కుయుక్తి. దాంతో పోటీ వాళ్ళు మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేకపోయినా, వాళ్ళిద్దరికి మధ్యలో గతంలో ఒక ఘర్షణ వాతావరణంతో విడిపోయినటువంటి చరిత్ర ఉన్నా కూడా మళ్ళీ కలిశారు. కారణం ఏంటంటే కేంద్ర వ్యవస్థలను అడ్డం పెట్టుకోవాలి, అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి. అదే వాళ్ళు చేశారు. ఇవాళ దాడులు జరిగినా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సహకరించకపోయినా, ఎలాంటి అలజడి చెయ్యకపోయినా, కేసులు పెట్టి బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా, ఇదంతా దేనికి? కేవలం చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవటం కోసం, లేదా ఓటింగ్ లేనటువంటి బీజేపీ పార్టీ 1-2 సీట్లు దక్కించుకోవటం కోసం. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, లోకేష్ మాట్లాడలేదు, నవ్వులు పాలు అవుతారని మాట్లాడలేదు మీరు చెప్తున్నారు. బట్ ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు చాలా స్ట్రాంగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, టీడీపీ గెలవబోతుందని. ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి ఒక జోకర్గా మారిపోయాడు. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నామంటే, ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానం అతనిలో కొరవడింది. గతంలో బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు ఆహా ఓహో అన్నారు. తర్వాత కాంగ్రెస్కి సపోర్ట్ చేసినప్పుడు అదే బీజేపీ నాయకులు అతన్నే తిట్టారు. ఇవాళ అతని పరిస్థితి ఏంటంటే, ఒక పార్టీ పెట్టాడు బీహార్లో, అట్టర్ ఫ్లాప్ షో. ఆ పార్టీ పోటీ కూడా చేయలేదు. మరి నీ పార్టీని నడుపుకోలేని నువ్వు ఇంకో పార్టీ గురించి మాట్లాడే స్థాయి నీకుందా? ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి చిత్తుగా ఓడిపోయాడు. మరి నువ్వు ఎంపీగానే గెలవలేనటువంటి వ్యక్తి ఇంకొకరి గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడుంది? అన్నిటికంటే ఇంపార్టెంట్గా తెలంగాణలో గెలుస్తుందని భాష్యం చెప్పాడు గతంలో, అక్కడ ఓడిపోయింది. మన పశ్చిమ బెంగాల్లో గెలుస్తుందని చెప్పారు, అక్కడ ఓడిపోయింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారికి పోటీ చేస్తున్నప్పుడు ఈయనే సలహాదారుడిగా, ఏకంగా ఆవిడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి ఓడిపోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి ఆవిడ ఓడిపోయారు. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థికి సలహాలు సూచనలు ఎవరా? నువ్వు పలానా దగ్గర ఓడిపోతున్నావు, నువ్వు ఇలా కవర్ చేసుకొని చెప్పొచ్చుగా చేత ఉంటే. కాబట్టి ఇవన్నీ ఊహలు. ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తొత్తుగా మారిపోయాడు. ఆయన ఒక వ్యాపారవేత్త. ఎవరు ఆయన కొనుక్కుంటే వాళ్ళ వైపు మాట్లాడతాడు. మీకోసం పనిచేశారు ఇంతకుముందు ఆయన, మీరు గెలవడంలో ఆయన మా కోసమే కాదు, ఈ దేశంలో ఉన్న అనేక పార్టీల కోసం పనిచేశాడు, చాలా పార్టీలకు పనిచేశాడు. ఇవాళ కాంగ్రెస్ మీకోసం పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు మీరు గెలుస్తారనే మాట చెప్పలే ఆయన, ఏ రోజు చెప్పలేదు. మరి ఇప్పుడు గెలిచాంగా అప్పుడు, మరి అప్పుడు చెప్పలేనప్పుడు గెలిచినప్పుడు ఆయన చెప్తే మాత్రం ఓడిపోయే పరిస్థితి ఉంటుందా? ఇవాళ ఆయనకి సంబంధించినటువంటి వర్క్ చేసిన కొంతమంది కలీగ్స్ కలిపి ఐపాక్ టీం మాతో పాటు పనిచేస్తుంది, ఐపాక్ టీం మేము బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేయబోతున్నాం అని చెప్తుంది. అతను చెప్పినంత మాత్రాన అతను ఏపీలో అసలు లేనే లేడు. ఏపీలో ఆయనకేం అవగాహన ఉంది? ఎవరో చెప్పిన మాట వినడం తప్ప. ఒక వ్యవస్థగా ఉన్నప్పుడు అతనికి విలువ ఉంది, ఒక వ్యక్తిగా మారినప్పుడు అతనికి విలువ పోతుంది. వ్యక్తిగా ఒక కేవలం అవగాహనతో కూడినటువంటి ఆలోచన చెప్పగలుగుతాడు తప్ప సైద్ధాంతికంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికబద్ధంగా చెప్పలేడు కదా. ఐపాక్ అనే టీం మాకు పనిచేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది, గెలుస్తామని ధీమాగా ఉన్నాం మేము, ఖచ్చితంగా గెలుస్తాం. మరి ఆయన ఏ ప్రామాణికాన్ని తీసుకొని చెప్తున్నాడు? ఎవరో చెప్పింది ఊహ. ఇవాళ బీజేపీ పార్టీ కూడా మేము గెలుస్తుంది అని ఎవరో చెప్పడం కాదు, ఆయన మొత్తం ప్రొవైడర్గా మారిపోయి కేవలం ఇస్తా నాకు ఓట్లేయండి ఒక రాజులాగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. డెవలప్మెంట్ లేదు, నిరుద్యోగం ఉంది కాబట్టి ఓడిపోతాడని. 2,07,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మాట్లాడే ఈపీకే 35,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో చెప్పాలి కదా. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఇవ్వకపోయినా ఇవాళ బీజేపీకి ఓట్లు ప్రజలు ఎందుకు వేస్తారో ఇతను చెప్పాలి కదా. ఇచ్చినటువంటి హామీలని ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎందుకు నమ్ముతారో చెప్పాలి కదా. ఏ కారణం చేత ఉద్యోగాలు తీసుకురాగలను అని చంద్రబాబు నాయుడు చెప్పగలుగుతున్నాడో చెప్పాలి కదా. గతంలో పరిపాలించిన 14 సంవత్సరాల్లో తేలైనటువంటి ఉద్యోగాలు ఈ ముసలి ప్రాయంలో, ఈ నడవలేనటువంటి పరిస్థితిలో, ఈ చూడలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఎలా క్రియేట్ చేస్తాడో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. మేము ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం, 1,35,000 ఉద్యోగాలు ఇచ్చాం, పిల్లలు కనపడుతున్నారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవన్నీ కనపడుతున్నా ఉద్యోగాలు రాలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అంటారు. రీసెంట్గా ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో డిఎస్సి ఇచ్చాం. ఇవన్నీ కనపడుతున్నా, 2,07,000 ఉద్యోగాలు కనపడుతున్నా, వైద్య వ్యవస్థలో 60,000 ఉద్యోగాలు ఇచ్చింది కనపడుతున్నా, ఆర్టీసీ కార్మికుల్ని, ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని గవర్నమెంట్లోకి తీసుకొని జీతాలు పెంచి ఇస్తుంది కనపడుతున్నా,
సచివాలయానికి అనుసంధానంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎంతో కొంత నిరుద్యోగంలో ఉన్నటువంటి యువతకి ఆదుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతున్నా 2,65,000 మందిని ఆదుకున్న చరిత్ర మాకున్నా మేము ఇవ్వలేదంటాడు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు గెలుస్తాడో, ఎందుకు తెలుగుదేశం పార్టీకి ప్రజలు నమ్మాలో దానికి సంబంధించిన వివరాలు చెప్పాలి కదా. ఊహకి సంబంధించి, నాలుగుకి సంబంధించి ఎటైనా మనం ఊహించుకోవచ్చు, ఏ మాట అన్నా మనం మాట్లాడచ్చు. టీడీపీ కోసం పనిచేస్తున్నాడు నిజమని చెప్పడానికి ఒక సైద్ధాంతికమైనటువంటి విధానం ఉండాలి. అది లేనప్పుడు ఆయన చెప్పే అన్ని ఒక జోకర్ మాట్లాడినటువంటి మాటలుగానే మనకు కనపడతాయి. రైట్ సార్. చివరిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వీడింటే నేను వీడియో కూడా ప్లే చేస్తాను, పీసీఆర్ వీడియో ప్లే చేయను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు పగలగొట్టడం విజువల్ కనపడుతుంది డైరెక్ట్గా. వైసీపీ చేసిన అరాచకాలకి ఇది ఒక ఎగ్జాంపుల్ అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా బయట జరిగినటువంటి ఆ రాద్ధాంతం, తెలుగుదేశం పార్టీ నాయకులు మా నాయకులను అక్కడ దాడి చేసి కొట్టారు. ఓటర్లు లోపలికి వెళుతుంటే స్లిప్పులు తీసేసుకొని వీళ్లే వెళ్ళి ఓట్లు వేయించుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంటే, దాడి చేసినటువంటి క్రమంలో తెలుగుదేశం వాళ్ళు చేసిన దాడిలో గాయపడ్డటువంటి వ్యక్తులు ఆయనకి సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అన్ని దొంగ ఓట్లు వేసుకుంటున్నారు. కాబట్టి ఆవేశంతో ఎవరైనా కానీ ఆ కార్యక్రమాన్ని చేస్తారు. మనకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు, మన ఓటర్ని వెయ్యనియట్లేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా అది చేస్తారు. అయితే ఈ వీడియో బయటికి ఎలా వచ్చింది? ఎవరు ఈ వీడియోని బయటికి పంపించారు? ఈసీ ఇచ్చిందా? తెలుగుదేశం పార్టీ ఈసీ కలిసి ఈ వీడియోని బయటకు పంపించిందా? మరి ఎలా వచ్చింది ఈ వీడియో? ఇది కంప్లీట్ గా కలెక్టర్ గారి కంట్రోల్లో ఉండేటటువంటి విజిలెన్స్ లో రికార్డ్ అయి ఉండాలి. మరి అది బయటికి ఎలా వచ్చింది? బయటికి ఇది వచ్చినప్పుడు బయట జరిగినటువంటి గొడవ విజువల్స్ కూడా బయటికి రావాలిగా. చాలా చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. మరి ఆ వీడియోలన్నీ ఎందుకు రాలేదు? కేవలం పిన్నెల్లి గారి వీడియోనే ఎందుకు వచ్చింది? కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులకి సపోర్ట్ చేయటం కోసమే ఈ వీడియో రిలీజ్ చేశారా? తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి దాడిని చూపించలేదు, తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టినటువంటి ఈవీఎంలను చూపించలేదు. ఇవన్నీ కూడా గోప్యతగా ఉండేటటువంటి వీడియోస్. ఈ వీడియోస్ బయటికి ఎలా వచ్చాయి? ఇదంతా కూడా దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. పోలీసు వ్యవస్థ తెలుగుదేశానికి సపోర్ట్ చేసింది అనేది నిజంలాగా ఈ వీడియోలు బయటకు వచ్చిన విధానం కనపడుతుంది. బట్ పగలగొట్టడం అయితే తప్పు కదా, దాన్ని అయితే ఖండించాల్సిందే కదా. జరిగినటువంటి తప్పులను కూడా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ జరిగినటువంటి తప్పులు ఒక క్యాండిడేట్ జీవితం కదా. ఎలక్షన్ అనేది ఒక క్యాండిడేట్ జీవితం. తెలుగుదేశం వాళ్ళు ఆ వీడియోలో కూడా క్లియర్ గా కనపడుతుంది. తెలుగుదేశం అతను దాడి చేస్తున్నాడు వైసీపీ అతని మీద. మీరు చూడండి, పగలగొట్టక ముందు, పగలగొట్టిన తర్వాత కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేశాడు. చూడండి, దాడి చేశాడు, కొట్టాడు. అంటే ఆ పరిస్థితి ఒక ఎమ్మెల్యే సమక్షంలోనే జరిగింది. అంటే ఎమ్మెల్యే లేనప్పుడు ఎలాంటి పరిస్థితి అక్కడ ఉంటుంది? ఏజెంట్లు ఎలాంటి దాడిని ఎదుర్కొని ఉంటారు అక్కడ? అది కూడా మనం గమనించాలి. అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎలా క్యాండిడేట్ గా ఉన్నారు, క్యాంపెయిన్ చేశారు, ప్రతి బూత్ నుంచి వెబ్ కాస్టింగ్ ఉంటుంది కదా. ఎస్, వెబ్ కాస్టింగ్ లైవ్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఈ 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ రోజు 22. ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారు? ఎలక్షన్ కమిషన్ ఈ వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎస్, అదే దీనికి అనేక అనుమానాలకి తావిస్తుంది. ఈ వీడియో బయటకు రావడంలో కూడా చాలా పెద్ద అనుమానాలకు తావిస్తుంది. ఇది కావాలని ఒక పక్షాన్ని సపోర్ట్ చేసే విధంగానే ఈ వీడియో రిలీజ్ చేసినట్టుగా ఉంది. రాష్ట్రం మొత్తం మీద ధ్వంసమైనటువంటి వీడియోలన్నీ రిలీజ్ చేయండి మీరు. అసలు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న ప్రాపర్టీ ఎలా బయటకు వస్తుంది? ఎలా బయటకు వస్తుంది? ఇదంతా కూడా కావాలని చేసిందే. బీజేపీని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆడినటువంటి డ్రామా, దానిలో జరిగినటువంటి దాడి, దానిలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరగాలి. వీటి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. సెంట్రల్ కమిషన్ కూడా దీని మీద స్పందించాలి. కరెక్ట్. సేమ్ టైం సిట్ రిపోర్టు తర్వాత సిట్ రిపోర్ట్లో ఇచ్చిన దాని ప్రకారం చూస్తే అక్కడ గొడవలు, కేసులు, అక్కడ గొడవ జరుగుతున్నదనే సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రత్యేకించి ఇక రాష్ట్రం అంతా ఎలాగో జరిగా అదంతా మీడియా కవర్ చేస్తుంది. సిట్ మా ఎర్రగొండపాలెనికి వెయ్యలేదు. ఎర్రగొండపాలెంలో దాదాపుగా 18 చోట్ల తలలు పగిలాయి, దాడులు జరిగాయి. నేను ఒక క్యాండిడేట్గా పోలీస్ వారికి, కలెక్టర్ గారికి లెటర్స్ పెట్టాను, కంప్లైంట్ చేశాను. స్థానిక పోలీస్ స్టేషన్లో అనేక సందర్భాల్లో నేను వారికి ఎంక్వైరీ చేయమని చెప్పాను. ఎవరెవరైతే దాడి చేశారో వాళ్ళ వివరాలు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. కానీ స్టిల్ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరగలేదు, ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరగలేదు. ఏవో కేసులు సాధారణంగా పెట్టే, గొడవలైనట్టుగా పెట్టే కేసులు ఏవో 2-3 కేసులు పెట్టారు తప్ప ఎవరిని పిలిచి ఎంక్వైరీ చేసిన పరిస్థితి కూడా లేదు. దాదాపుగా 18 చోట్ల ఎస్సీలని, బీసీలని
ఓట్లకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అవుట్ సైడ్ కెమెరాల్లో అదంతా రికార్డ్ అయ్యింది. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను, సార్ వాళ్ళు బయట నుంచి లోపలికి రానివ్వకుండా ఆ స్లిప్స్ కూడా వీళ్లే తీసుకొని వీళ్లే ఓట్లు వేశారు, మీరు చూడాలి సార్. ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ గొడవలకు తెగబడ్డది. కేవలం ఒక కమ్యూనిటీ బలంగా ఉన్నటువంటి చోట్ల మాత్రమే ఈ గొడవలు జరిగాయి. ఆ కమ్యూనిటీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి బలమైన సపోర్టర్స్, తెలుగుదేశం పార్టీ కోసం ఇదంతా గొడవలు చేశారు. మీరు ఎంక్వైరీ చేసి దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోండి, మాకు న్యాయం చేయండి. దాదాపుగా 18 చోట్ల మాకు నష్టం జరుగుతుందని పదే పదే చెప్పినా కూడా ఎంక్వైరీ జరుగుతుంది, యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత యాక్షన్ ఎవరి మీద తీసుకుంటారు? ఏం ఉపయోగం ఉంటుంది దానివలన? ఎలక్షన్ జరిగేటప్పుడు మీరు వేయాల్సినటువంటి ఓటుని ఇంకొకరు మీ దగ్గర నుంచి స్లిప్ తీసుకెళ్లి ఓటు వేస్తుంటే అది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టు కదా. అలాంటి పరిస్థితి ఉంటే ఎంక్వైరీ ఎప్పుడు జరగాలి? రిజల్ట్స్ కి ముందు జరగాలి. రిజల్ట్స్ కి ముందు నిర్ణయాలు తీసుకోవాలి. అది జరగకుండా నిర్ణయాలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత కూడా మీరు ఎంక్వైరీలు చేయించుకోవచ్చు అంటే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? కాబట్టి ఇదంతా కూడా కేంద్ర వ్యవస్థల యొక్క వైఫల్యం. పోలీస్ వ్యవస్థ ఇంటెన్షనల్ గా చేశారు. ఇంటెన్షనల్ గా అందుకోసమే పొత్తు పెట్టుకున్నారు. మా వాదన ఏంటంటే తెలుగుదేశం పార్టీకి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనకి కారణమే ఈ గొడవలు చెయ్యాలి, గొడవలు చేసి తప్పించుకోవాలి. తెలుగుదేశం పార్టీ బలంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రిగ్గింగులకు పాల్పడో లేదా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడో గెలవాలి. ఇది వాళ్ళ విధానం, వాళ్ళ ఆలోచన. అదే ఇంప్లిమెంట్ చేశారు. దానికి ఈ వ్యవస్థలన్నీ కూడా సపోర్ట్ చేసినట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే ఇన్ని కేసుల్లో దెబ్బలు తిన్నటువంటి వాళ్ళని వదిలేసి కొట్టినటువంటి వాళ్ళని సమర్థిస్తున్నట్టుగా వీళ్ళ వ్యవహార సరళి ఉంది. మీరు మా ఎర్రగొండపాలెంలో గమనిస్తే వాదంపల్లి అనే విలేజ్ లో దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసులు ఫైల్ అయ్యాయి, కొట్టిన వాళ్ళ మీద మాత్రం ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీల్లో వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు ఇస్తారు, వీళ్ళు రాసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవన్నీ కావాలని జరిగినాయి. అవి తట్టుకోలేకే పిన్నెల్లి గారు ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా తప్పే, కానీ అక్కడ జరిగినటువంటి తప్పుని అడ్డుకోవడానికి ఇంకొక మార్గం లేనప్పుడు ఇలాంటి పరిస్థితులే క్రియేట్ అవుతాయి. పిన్నెల్లి గారి పొజిషన్ లో చంద్రశేఖర్ ఉన్నా పోయి పగలగొడతాడు. ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. వన్ సైడ్ గా డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏం చేస్తాం? వ్యవస్థలకు చెప్తే ఒప్పుకోవట్లేదు, రావట్లేదు, సపోర్ట్ లేదు, పోలీస్ వ్యవస్థ పనిచేసే పరిస్థితిలో లేదు, సరైన సెక్యూరిటీ లేదు, ఈవీఎంలో ఓట్లు పోలవుతుంది, మన ఓట్లు వాళ్ళ ఓట్లు వేసుకుంటున్నారు. ఏం చేయాలి అప్పుడు? ఒక సామాన్యుడిగా ఆలోచించండి. వ్యవస్థలకు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ రెస్పాండ్ అయ్యే పరిస్థితి 100% జరగలేదు. పోలీస్ వ్యవస్థ అయితే సంపూర్ణంగా మాకు వ్యతిరేకంగా పనిచేసింది. రైట్ సార్. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐపాక్ వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నమాట 151 కంటే ఎక్కువ గెలుస్తామనే చెప్పారు. అది ఓవర్ కాన్ఫిడెన్సా ఎలా చూస్తారు? ఎన్నికల తర్వాత మీరు ఏమైనా మాట్లాడారా? 175 నియోజకవర్గాల్లో గెలవడానికే కదా సార్ పోటీ చేశాం. అంతేగా, మరి గెలుస్తున్నామంటే దానిలో ఏముంది ఆశ్చర్యం? ఖచ్చితంగా మేము కష్టపడ్డాం, ప్రతి వ్యక్తికి పథకాన్ని అందించాం, మంచి చేశాం, రేపు మళ్ళీ ఇంకా మంచి చేస్తామని మేనిఫెస్టో ఇచ్చాం. ఇచ్చింది, చెప్పింది, చేసింది మొత్తం ప్రజలకే. కాబట్టి ప్రజలు ఓట్లేశారని నమ్ముతున్నాం. బలంగా గతం కంటే మెజారిటీతో గెలుస్తున్నాం. అదే మేము చెప్పుకుంటాం. దీనిలో ఆశ్చర్యపోవాల్సిన అంశం లేనే లేదు. ఖచ్చితంగా గతాన్ని మించినటువంటి మెజారిటీ తోటి మేము బలంగా గెలవబోతున్నాం. అదే సీఎం గారు చెప్పారు. కానీ బలంగా గెలిచే పరిస్థితులు గ్రౌండ్లో లేవని కదా. అతను కూటమి కూడా బలంగా ఉంది, పోటాపోటీ మెజారిటీతో వైసీపీ ఎలా బలంగా ఉంటుంది సార్? ఈ ముగ్గురు కలిసి పోటీ చేసి 2014 నుంచి 19 వరకు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు అట్టర్ ఫ్లాప్ షో చేశారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులన్నీ 2014 నుంచి 19 వరకు సాగించిన పరిపాలన మీద జరిగినటువంటి కేసులు, అవి బుక్ అయినటువంటి కేసులు. మరి అంత దుర్మార్గం చేసి అంత దోపిడీ చేసినటువంటి వ్యక్తుల్ని ఎందుకు ప్రజలు ఆదరిస్తారు? అదే ముగ్గురి త్రయమే కదా ఇప్పుడు వస్తుంది. ఆ రోజు నువ్వు చేయలేనటువంటి పని ఈ రోజు చేస్తానని చెప్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు? నమ్మలేదా? ఖచ్చితంగా నమ్మలేదు. ఖచ్చితంగా నమ్మలేదు. ఈసారి పోలీసులు నమ్మారా? అంటే కేంద్ర వ్యవస్థలు వారికి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా తడబడబడ్డట్టుగా మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడారా ఎన్నికల ముందు కానీ ఎన్నికల ప్రాసెస్లో కానీ? ఏంటి ఆయన చెప్పింది? ఆయన థాట్ ప్రాసెస్ ఎలా అనిపించింది? ఆయన బ్రెయిన్ ఎలా ఉంది? అంత దూరం నేను ఆలోచించలేదండి. అది నా స్థాయి కాదు, నేను మాట్లాడలేను దాని గురించి. మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముఖ్యమంత్రి? నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేనైతే 70 స్థానాల్లో గొడవలు జరుగుతాయని ముందుగానే కలెక్టర్ గారికి నివేదిక పంపించాను. కలెక్టర్ గారికి సెక్యూరిటీ
అక్కడ అరేంజ్ చేయవలసిందిగా కోరాను. పోలీస్ వ్యవస్థ వారికి కూడా ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చాను, లెటర్స్ ఇచ్చాను, అయినా కానీ ఏం చేయలేదు. మా సిఐ అయితే ఏకంగా మీకు డ్రోన్ కెమెరా పెట్టేశానన్నా, డ్రోన్ కెమెరాలు ఉంటాయి అక్కడ అని చెప్పారు. డ్రోన్ కెమెరాలు కాదు కదా, మామూలు కెమెరాలు కూడా పెట్టలేదు. కనీసం అక్కడ కానిస్టేబుల్ని నిలబెట్టలేదు. ఎందుకు జరిగింది ఇలాగంటే భద్రతా సిబ్బంది లోపం అన్న షార్టేజ్ ఉంది అని చెప్తారు. షార్టేజ్ ఒక్కసారికి ఎందుకు వస్తుంది? ప్లాన్డ్ కదా ఇది. మీరు 70 ప్రాంతాలు గుర్తించి మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని మేము మీకు రికార్డెడ్గా మీకు ఎవిడెన్స్తో సహా గతంలో జరిగిన గొడవలు జరిగినటువంటి చరిత్ర ఉన్న ఆనవాళ్ళతో సహా మీకు చెప్పినప్పుడు మీరు సరైన భద్రతను అక్కడ ఏర్పాటు చేయకపోవడమే మీరు కావాలని చేసినట్టుగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది కదా. అక్కడ ఒక బలమైనటువంటి ఒక కమ్యూనిటీ బలంగా తెలుగుదేశం పార్టీ కోసం నిలబడుతూ గొడవ చేస్తూ అనేక సందర్భాల్లో 3 ఎలక్షన్స్లో అక్కడ గడబడి సృష్టించినటువంటి పరిస్థితి ఉంటే కనీసం 2 కానిస్టేబుల్ని పెట్టలేదు అంటే గొడవ జరగమని మీరు ప్రోత్సహించినట్టే కదా పోలీసులే, అంతే కదా. సో ఇదంతా కూడా వాంటెడ్గా జరిగినటువంటి గొడవలు. ఖచ్చితంగా పార్టీని ఎదుర్కోలేక వీటిని అడ్డం పెట్టుకొని చేసినటువంటి దుర్మార్గకాండ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ మాకు కేటాయించినందుకు. ఇది చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి.